ఎవరో ఒకడు వచ్చేసి ఆయన చేస్తాడు. సో ఆయనకి ఐడియా వచ్చింది. సో మనం చేయలేదు, బట్ సో మనం మాట్లాడే ఉంటాం. సో యాక్చువల్లీ నా లైఫ్ లైక్ డోంట్ టాక్, టేక్ యాక్షన్, జస్ట్ డూ ఇట్. సో దాని తర్వాత అన్ని ఎవ్రీథింగ్ ఇస్ రైటెడ్. ఇలా అవ్వాలి, ఇలా చేయాలి అని ఎవ్రీథింగ్ ఇస్ రైటెడ్. మనం అన్ని ఒక సూత్రధార ఎక్కడో ఉన్నారు. సో ఇలా చేయి, వెళ్ళు, ఇలా చేయి అని పంపిస్తారు, అంతే మనం చేస్తాం. సో ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? బికాజ్ మీరు పాన్ ఇండియా స్టార్స్తో వర్క్ చేయడం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది కూడా, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ప్రభాస్ గారు అనగానే ఫస్ట్ వాట్ యు సే? యు వర్క్ ఫర్ ఫుడ్? అంత ఫుడ్ నేను లైఫ్లో చూడలేదు. సో వెరీ ఫ్రెండ్లీ. దాని తర్వాత హంబల్ అని చెప్తారు కదా. ఆయన మిమ్మల్ని డార్లింగ్ అన్నారా లేదా? ఆయన అందరినీ డార్లింగ్. రవి గారు వచ్చింది, రవి గారు చూడండి ఎంత ఫుడ్ ఉంది. ఓకే, క్రేజీ. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్ లో, బికాజ్ హీ విజిటెడ్ యువర్ స్టూడియో అండ్ హంబల్ పర్సన్ అండ్ ఐ ఫీల్ లైక్ మై బ్రదర్. రైట్. మీకేమన్నా సార్ వీళ్ళతో వర్క్ చేయాలి అనేది? బికాజ్ మీతో వర్క్ చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్, బట్ మీకు వర్క్ చేయాలి అనుకునే డైరెక్టర్ ఆర్ ఎల్స్ కాంబినేషన్ ఏది ఉంది? చాలానే ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఏం చెప్తారు యాక్చువల్లీ. సో టైం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. సో నా ఉన్నట్టు వరకు సర్వీస్ ఇవ్వాలి. సో మ్యూజిక్ ఇస్ మై, ఏం చెప్తాను యాక్చువల్లీ, ఊపిరే. వావ్, కరెక్ట్గా చెప్పారు మీరు. రవి బస్రూర్ గారిలో మీకు నచ్చింది ఏంటండి క్వాలిటీ? చాలా ఉన్నాయండి. అంటే షార్ట్ స్పాన్లో ఆయనలో ఒక నచ్చింది ఏంటంటే సొసైటీ కోసం ఆలోచించే వ్యక్తిత్వం, అదొకటి బాగా నచ్చింది నాకు. సో అంటే పే బ్యాక్ టు ద సొసైటీ, అదొకటి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయన అనుకుంటే సో మెనీ ఫిల్మ్స్ దట్ ఈస్ డిస్పోజల్, కానీ ఒక డైరెక్షన్లో ఒక మూవీ తీయలేని ఒక తపన ఉంది. ఎందుకంటే దాని ద్వారా ఒక 4,000 మందికి ఉపాధి కల్పించాలని ఒక ఆలోచన. ఎంత మంచి ఆలోచన అది. నోబెల్ ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి. అది దట్స్ వాట్ ఐ లవ్ హిమ్ సో మచ్. రైట్. ఫర్ యూ సార్, 1.5 years నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు. ఎనీథింగ్ విచ్ వీ డోంట్ నో అబౌట్ హిమ్, అదేమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను చూసుకుంటున్నాను రవి సార్, ఇంకా అంతకు మించి ఏం లేదమ్మా. ఏ ఆలోచన ఉందో, నేను ఏమనుకుంటానో అక్కడ రియాక్షన్ కనపడుతుంటుంది, యాక్షన్ కనపడుతుంటుంది. పర్ఫెక్ట్. అండ్ శివన్న ఉన్నారు ఇందులో, ఏదైతే మెయిన్ పాత్రలు యక్షగాన నాటకాన్ని ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళే ఎక్కువగా యాక్టర్స్ ఉన్నారా సార్ దీంట్లో? అంతేనా? శీతల్ శెట్టి, ప్రసన్న శెట్టి గారు, ఓకే, అందరూ యక్షగానంలో అరౌండ్ 15 to 16 years సర్వీస్ చేసిన ఆర్టిస్టే ఉన్నారు. ఓకే. సో దాని తర్వాత నాకు గెస్ట్ అపియరెన్స్ కావాలని. సో గెస్ట్ అపియరెన్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మూవీ ప్రమోషన్ ఏమి కాదు. సో ఇలాంటి ఆర్ట్ ఫామ్ని మనం బయటకు ప్రజెంట్ చేయాలంటే సో వీ నీడ్ దట్. సో దీంట్లో గరుడారాం చేశారు, మన కేజీఎఫ్ విలన్. దాని తర్వాత చందన్ శెట్టి చేశారు, బాగా మంచి ఆర్టిస్ట్ సపోర్ట్ శివన్న. సినిమాను ఆల్వేస్ ఎంకరేజ్ చేసే పర్సన్ శివన్న. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? అఫ్ కోర్స్ ఇది September 19th మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మీ బ్యానర్లో SJKలో అండ్ కంచకామాక్షి నవంబర్లో, అక్టోబర్లోనే ఉంటుందమ్మా. ఆల్రెడీ చేసిన ఫిల్మ్స్ 2 ఉన్నాయి. రైట్. ఆ రెండింటిని ప్రొజెక్ట్ చేసి బహుశా మా ముగ్గురు నిర్ణయానికి వచ్చేసాం ఆల్రెడీ. ఓకే. నవంబర్ ఆర్ డిసెంబర్ తెలుగులో ఒక మూవీ చేయబోతున్నాం. తెలుగులో? యా సార్, కన్నడలో 6 చేశారు, ఇప్పుడు తెలుగు డెబ్యూ ఫిల్మ్గా ఇది వస్తుంది. అఫ్ కోర్స్ ఇది కన్నడలో షూట్ చేసిన తెలుగు ప్రేక్షకుల్ని స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నారా మీరు? ఐడియా ఉంది. చేస్తే ఎవరితో చేస్తున్నారు సార్? కాంబినేషన్ ఎవరు సార్? ప్రభాస్ గారా, ఎన్టీఆర్ గారా, ఎవరు సార్? కాంబినేషన్ ఎవరు సార్? We are doing own small movies. రైట్. సో ఎందుకంటే ఐ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఫర్ మ్యూజిక్. రైట్. ఇది వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇది మెయిన్ కాదు నాకు. సో నా రెస్పాన్సిబిలిటీ మ్యూజిక్ మీద ఉంది. దాంట్లో ఒక ఏం చెప్తారు యాక్చువల్లీ, భగవంతుడు ఇచ్చిన రైట్ ఆపర్చునిటీ రైట్గా మనం చేయాలి. సో ఇక్కడ డబ్బు వస్తుంది. సో దాన్ని కరెక్ట్గా పెడితే అట్లీస్ట్ ఒక 4,000 పీపుల్స్ విల్ సర్వైవల్ విత్ దట్ మనీ. ఓకే, నాకు కూడా ఒక హెల్ప్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్. రైట్. మీ బ్యానర్ నుంచి ఏంటి సార్? ఇదే కాంబినేషన్ ఇప్పుడు చెప్పారు, సేమ్ అయినా? అది దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఓకే.
వెరీ సూన్ దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. ఫర్ యూ లైక్ మ్యూజిక్ డైరెక్టర్గా డిఫికల్టీనా ఫేస్ చేస్తూ ఉంటారా, లేకపోతే డైరెక్టరా, లేకపోతే సార్ యాక్టరా? సార్ మీరు హీరోగా కూడా చేయడం జరిగింది, చేశారు ఆల్రెడీ. సో ఏంటి అసలు ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో హీరో అవుదాం అనుకున్నారా, మ్యూజిక్ డైరెక్టరా ఏముందో? యాక్చువల్లీ ఐఎమ్ డాన్సర్ యాక్చువల్లీ. ఓకే. సో బెంగళూరుకి వచ్చేదే యాక్చువల్లీ డాన్సర్ అవ్వలేని వచ్చేసా యాక్చువల్లీ. సో అది అవ్వలేదు. సో ఇక్కడ తలరాత మ్యూజిక్ పైన రాసింది. మీరు డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు మీ పాటలు. సో అలాగే ఇది సడన్గా మ్యూజిక్కి వెళ్ళాను యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ ఐ కేమ్ టు మ్యూజిక్. బట్ అది వచ్చిన తర్వాత నాకు అనిపించింది, సో ఐ కేమ్ హియర్ టు రిప్రజెంట్ మై విలేజ్. దట్ ఇస్ ద మై పాయింట్. 1998లో నేను వచ్చేసాను ఇండస్ట్రీ. సో అప్పటి నుంచి నా మైండ్లో ఎవ్రీ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై విలేజ్. ఐ హ్యావ్ టు రిప్రజెంట్ మై విలేజ్. ఎక్కడ వెళ్ళినా ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై విలేజ్. కరెక్ట్. బసరూర్ అంటే బసరూర్ మ్యాంగ్లూర్కి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అది. సో అద్భుతమైన విలేజ్, అద్భుతమైన స్టూడియో కూడా ఉంది దానికి. ఇట్స్ హిస్టరీ ఓరియంటెడ్ విలేజ్. యాక్చువల్లీ బ్రిటిష్లో మా ఊరికి వచ్చేసి ఆయన కలెక్ట్ చేసిన గోల్డ్ నగలన్నీ ఉంది కదా, అదన్నీ డివైడ్ చేసి ఇది నాకి ఇది నీకేని, సో టోటల్గా డివైడ్ చేసే ఊరు. రైట్. ఐ హర్డ్ అబౌట్ దిస్ సార్. యాక్చువల్లీ యూ ఓన్లీ టోల్డ్ హిస్టరీలో ఉంది యాక్చువల్లీ. సో బసరూర్ అంటే సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఆర్ట్ ఫామ్ విలేజ్. రైట్. డ్రామా, యక్షగాన, భజన, టోటల్ అన్ని ఇంట్లో మీరు యూ క్యాన్ సీ ద హార్మోనియం, తబలా. రైట్. అలాంటి విలేజ్. సంగీతం ఓన్లీ సంగీతం. మన రాజు కూడా అలాగే. సో యుద్ధం చేయలేదు ఆయన. సో అన్ని టోటల్ విలేజ్ వీఆర్ హ్యావింగ్ 64 టెంపుల్స్. 34 ఇస్ లైక్ ఈశ్వర, మహాలింగేశ్వర, అలాంటి 64 టెంపుల్స్. 32 దిస్ అప్పర్ టెంపుల్, 32 డౌన్ టెంపుల్. ఎవ్రీ టెంపుల్ ఇస్ 2 temples. ఓకే. లైక్ మేల్పేట, కెళ్ళపేట అని చెప్తారు యాక్చువల్లీ. సో ఊరు డివైడ్ చేయడానికి అక్కడ కింద ఉన్న ప్రాంతం అన్ని ఆయన కూడా 32 temples, పైన కూడా 32 temples ఈక్వల్ గా. ఆంజనేయ, పేట ఆంజనేయ, కోటే ఆంజనేయ, ఇలాంటి ఎవ్రీథింగ్ దే హ్యావ్ డిడ్. రైట్. సో కింద వైపు 32 అండ్ పైన 32 ఉంటాయట. అలా కింద ఆంజనేయుడు. సో అందరూ మీకు కూడా టెంపుల్ ఇస్తాను, మీకు కూడా టెంపుల్. సో ఒకే ఊర్లో వీఆర్ హ్యావింగ్ 7 ponds. సో పెద్ద పెద్ద పాండ్స్. హీ డిడ్ లాట్ ఆఫ్ ఏం తల్లి ఆ డివైడెన్స్ రూలే లేదు అక్కడ. రైట్. దాని తర్వాత ఎవరు మన ఊర్లో అంత పెద్ద స్టూడియో ఉంది, ఎవరు వచ్చి చూడలేదు. ఎందుకు ఆయనకి టెన్షన్ ఇవ్వాలి, చేస్తూ ఉన్నారు కదా. దాని తర్వాత స్టూడియో అయిన తర్వాత అందరూ ఊరు అన్నీ కలిపి పంచాయతీతో మాట్లాడి కాంక్రీట్ రోడ్ నా స్టూడియోకి ఇచ్చేసారు యాక్చువల్లీ. సో అదన్నీ మన ఊరు గోల్డెన్ ఊరు. గోల్డెన్ పర్సన్స్, గోల్డెన్ ఊరు. ఆ ఊరికి మీరు కూడా ఆ పేరు తీసుకొచ్చారు అండ్ ఆ పేరు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ డెఫినెట్గా మీరు ఇలాగే డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, యాక్టర్గా కూడా మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ వీరచంద్రహాస 19th వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ మీరున్నారు, పాటతో ఎండ్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంటర్వ్యూని. వాట్ యూ సే సార్? ఏం అదే చెప్పాలి అదే పాడండి అయితే మీరు. తందాని నానే తాని తందానో తానే నానేను, హే తందాని నానే తాని తందానో తానే నానేను, తందాని నానే తాని తందానో తానే నానేను, హే తందాని నానే తాని తందానో తానే నానేను. సో ఈ ట్యూన్కి మాకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు వచ్చినా కూడా కనెక్ట్ అయిపోతుంది అలా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. డిఓపికి, ఎడిటర్కి, ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీబడి డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అనిపించింది ట్రైలర్ చూస్తే. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద 19th రాగానే ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద 100 days కంప్లీటింగ్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ అండి.
సో విన్నారు కదా, 100 రోజులు పూర్తి చేసుకొని తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి అండ్ పరవశింప చేయడానికి వచ్చేస్తుందన్నమాట వీరచంద్రహాస. సేవ్ ద డేట్, September 19th. రవి బస్రూర్ గారి స్వీయ దర్శకత్వంలో, స్వీయ సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ మీరు కూడా సక్సెస్ వైపుకి నడిపించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.